అందరికీ తెలుసు ఇది ఖరీఫ్ సీజన్. అక్కడున్న నాయకులు కావచ్చు, విలేకరులు కావచ్చు, చాలామంది దీంట్లో రైతులు ఉన్నారు. ఈరోజు ఖరీఫ్ సీజన్ అంటే వర్షాకాలం, అంటే పంటలు పండిస్తామని, పంటలు వేస్తామని, అన్ని రకాల పంటలన్నీ కూడా మనం ఈ కాలంలో వేస్తాము, ఇవి పండిస్తాము. పండించే వాళ్ళందరినీ రైతులు అంటారు. పండించే వాళ్ళను రైతులు అంటారు, మనందరికీ తెలుసు. ఆ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా సరే రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అందుకోసం రైతులకు ఇచ్చే వస్తువులను రాయితీలు కూడా ప్రకటిస్తారు. ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, ఇలాగ రాయితీలు ప్రకటిస్తారు. వారికి ఇచ్చిన వ్యవసాయ యంత్ర పరికరాలకు కూడా రాయితీ మీద ఇస్తుంటాం. ట్రాక్టర్లు కావచ్చు, కటింగ్ మిషన్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఆ విధంగా చేసి ఏ ప్రభుత్వమైనా రైతు బాంధవుడిగా నిలబడే బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంది. అలాగే మన ప్రభుత్వం, మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను రైతు బాంధవుని అని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం అంతా కూడా అందరూ కూడా అలాగే చెప్తుంటారు. దాని ప్రస్తుత పరిస్థితులు ఏమిటి? ఈ సీజన్లో మనం ప్రారంభం అయ్యేటప్పుడు విత్తనాలు ఇవ్వాలి. విత్తనాలు అయిపోయిన తర్వాత ఎరువుల తర్వాత పురుగు మందులు అలా లభ్యమవుతున్నావా అని అడుగుతున్నాను నేను. యాక్చువల్లీ అదేమో మీరు గత ప్రభుత్వంలో చూశారు, జగన్ ప్రభుత్వంలో ఎరువులు కావాలంటే రైతు భరోసా కేంద్రం ఉన్నది. అదేవిధంగా పురుగు మందులు కావాలంటే రైతు భరోసా కేంద్రం ఉన్నది. చివరకు మీ పంటను అమ్మడానికి అంటే ప్రభుత్వం తరఫున కొనడానికి కూడా రైతు భరోసా కేంద్రం ఉంది. మరి ఈరోజు అన్ని రైతు భరోసా కేంద్రాలు ఉన్న తర్వాత వాటిని ఎందుకు ఈ ప్రభుత్వం వినియోగించుకోవడం లేదు? కొన్ని చోట్ల అద్దెకిస్తున్నట్టు కూడా నేను చూస్తున్నాను. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు కూడా పేపర్లు చూస్తున్నాము. రైతు భరోసా కేంద్రాలు అనేది రైతుల కోసం పెట్టిన పెట్టేది. పంట వేస్తుండేటప్పుడు డిఏపి ఇస్తాం మనం. అలాగా పంట పెరుగుతున్న కొలది యూరియా వేయాలి. యూరియా పంట పెరుగుతున్నప్పుడు పంటతో డిఏపితో కలిపి కొంతమంది వేస్తారు, పంట పెరుగుతున్నది కూడా వేస్తారు, పొట్ట నమురికి వస్తున్నప్పుడు వేస్తారు, పూట దశలో కూడా వేస్తారు. 3 సార్లు కూడా రైతులు వేస్తుంటారు. అక్కడ అంత విధంగా చెప్పాలంటే నవంబర్ మొదటి వారం, రెండవ వారం వరకు కూడా యూరియా అవసరం. జూలై, ఆగస్టులో యూరియా. కానీ ఈరోజు మనకి సెప్టెంబర్ వచ్చినా యూరియా దొరకడం లేదు. డిమాండ్ ఏంటి? యూరియా దొరకడం లేదు. పరిస్థితి ఈరోజు ఏర్పడింది. రైతులకు ఇవ్వడానికి కూడా పోలీసులు పెట్టాలా? రైతు అన్నం పెడితే కదా మనం తినేది. రైతు బాంధవుడికి కూడా రైతు బాంధవుడు అని చెప్పుకునే మనం రైతులకి ఎటువంటి కష్టాలు తీసుకొస్తామో అంటున్నాం. ఏ ఎరువులైనా ముందు మార్కెట్కు పంపిస్తుంటారు. మార్కెట్ ప్రభుత్వ సంస్థ. మార్కెట్ నుంచి మార్కెట్ యార్డుకి కూడా వస్తాయి, అదే ఏఎంసీలు. లేదా డైరెక్ట్గా మార్కెట్ నుంచి ప్యాక్స్కి సొసైటీలు అన్నమాట, ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలకు వెళ్తుంటారు. మరి ఇప్పుడు ఎక్కడ లేదంటే మరి ఎక్కడికి వెళ్తున్నట్టు యూరియా అంతా? ఏమవుతున్నట్టు? దానికి జవాబు చెప్పవలసింది ప్రభుత్వమే. దొరకడం లేదంటున్నారు. మొన్న 1వ తేదీన ఒక మామిడి పంచాయతీకి వచ్చింది. మామిడి పంచాయతీలోనే 3 పంచాయతీలకు అక్కడ రైతు భరోసా కేంద్రాన్ని దించితే ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్తా కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఒక్కొక్క బస్తా కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చిందనమాట. మరి రైతును ఆదుకునే పద్ధతి ఎలాగే ఉంటుందా అంటాను నేను. అక్కడ ఏ విషయం చూసినా రైతును ఆదుకోలేకపోతున్నారు. మనం రాజశేఖర రెడ్డి గారి నుంచి చూసుకుంటే ఆయన ఆ రోజు ఉచిత విద్యుత్తును నేను ఇస్తాను, విద్యుత్ బకాయిలు రద్దు చేస్తానంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నవ్వారు. ఈయనట
రద్దు చేస్తాడట విద్యుత్ బకాయిలు. ఈయనట రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాడట. కరెంట్లో మనం బట్టలు ఆరేసుకోవచ్చు అని నవ్వారు. కానీ నేను చేసి చూపించారు రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్ 2004